డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి నేరేడ్మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. కాచిగూడ ప్రాంతానికి చెందిన బాలికను గంజా అలవాటు చేసినటువంటి యువకులు మత్తులో ఉన్న బాలికను నేరేడ్మెట్ కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 5గురు యువకులు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది మైనర్ బాలిక. ఇక అమ్మాయి శరీరంలో మార్పులు రావడం గమనించి నిలదీసిన తల్లి జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. ఇక తల్లితో కలిసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది మైనర్ బాలిక. అత్యాచారం చేసిన యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికని ట్రాప్ చేసి గంజాయి అలవాటు చేసి ఇక గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు కొంతమంది యువకులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. నేరేడ్మెట్ లో దారుణం చోటు చేసుకుంది. కాచిగూడలోని ఒక బాలికపై 5గురు యువకులు అత్యాచారం చేశారంటూ కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. బాలికను ట్రాప్ చేసి నేరేడ్మెట్ తీసుకెళ్లిన యువకులు ఆమెకి గంజాయి తాగించి అత్యాచారం చేసినట్లు కూడా ప్రస్తుతం ఏదైతే బాలిక సంబంధించిన తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అయితే బయటకు పడింది. ముఖ్యంగా అత్యాచారం విషయాన్ని ఏదైతే బాధితురాలు తల్లికి చెప్పడంతోనే కాచిగూడ పిఎస్ లో అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు ఆ కాచిగూడ పిఎస్ లో నమోదు చేసినా సరే ఇది జరిగిన ఇష్యూ నేరేడ్మెట్ లో జరగడంతో నేరేడ్మెట్ పిఎస్ కి అయితే ఈ కేసును అయితే బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ 5గురు నిందితుల కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఒక బాలికకి ఏదైతే గంజాయి సేవించి ఆ బాలికపై అత్యాచారం అయితే చేసినట్లయితే కేసు అయితే నమోదవడంతో ప్రస్తుతం ఆ 5గురు నిందితుల కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక కూడా 5 నెలల గర్భవతి కావడంతో కూడా ఈ విషయం తల్లికి తెలియడంతో ఆ తల్లి వెంటనే ఏదైతే కాచిగూడ పిఎస్ లో కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ ఇష్యూ మొత్తం నేరేడ్మెట్ లో జరగడంతో ఏదైతే ఈ కేసు ప్రస్తుతం నేరేడ్మెట్ పిఎస్ అయితే బదిలీ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.